మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. మందిర పనులు కొనసాగించబడుతున్నాయి. పరలోక కుటుంబ పరిచర్య యొక్క మందిర నిర్మాణము అనుదినము కొనసాగులాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి ఒక వాగ్దానము కీర్తన 31:19. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భక్తుడు తన అనుభవంలో రాస్తున్న మాట అంట, దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క ఔన్నత్యమును వివరించబడుతుంది. నిజముగానే తను ఆశ్రయించు వారి పట్ల ఆయన చేసే మేలంట ఎంతో గొప్పది. ఎవరైతే ఆయన నమ్ముకుంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారి పట్ల చేసే ప్రతి కార్యములు చాలా గొప్పవి. చాలాసార్లు చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి మనము కలవరపడుతూ దేవుడి మీద ఉన్న ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనము కోల్పోతూ ఉంటాం. నిజంగా నా చుట్టూ నా పరిస్థితులు బట్టి నాకు ఈ కార్యాలు జరుగుతాయా, నేను ఈ కార్యాలను పొందుకుంటానేక ఆందోళనతో మనము ఉంటాం. కానీ ప్రియ కుమార్తె ఇక్కడ భక్తులు అలా చక్కగా తెలియబడుతున్న మాట అంట, ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన్ను ఆశ్రయించువారు పట్లంట ఆయన మేలెంతో గొప్పది. నిజమే, భక్తులు కొన్నిసార్లు ప్రారంభంలో బలపడి కనబడుతుంది, కానీ వారి యొక్క తుదుకు వారు అనేకమైన పరిస్థితి కోసం ఉంటుంది. ఆయన ఆశ్రయించే వారు ప్రథమలో బాధపడి కనబడుతుంది, కానీ చివరిలో గొప్ప విజయాన్ని చూస్తాం. ఈరోజు ప్రభు నీ పట్ల విజయం చేయబోతున్నాడు. ఆయన మనము ఆశ్రయించుకొని ఆయన భక్తులు జీవించినట్లయితే మన పట్ల ఆయన మేలు ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాను. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ హస్తాలను భద్రపరచండి, మీరు దీవించండి, ఫలపరచండి. ఇదిగో ప్రభా, నేను ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దినాన మీరు గొప్ప కార్యం చేయండి, గొప్ప మేలుతో నింపండి. వారికి ప్రతి అవసరంలో యేసు నామం తీర్చిన ఆయన నీ హస్తాలో భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి మీరే నీ కృపాక్షరంతో నింపి వాడుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన భక్తులతో జీవిద్దాం. ఆయన మన పట్ల గొప్ప మేలు చేయను గాక. ఆమేన్.